అమ్మా ఏమంటావు అయినా కానీ ఇగో నా కాళ్ళెక్కలు గుంటాను అయ్యో లోహితుడా అమ్మా ఇగరా నువ్వు తిని కూర్చుంటే గుట్టలాగుతాయా గట్లాగుతాయా గుట్టకున్న రౌతు తీసుకొస్తే గుట్ట ఉంగిపోతుంది నువ్వు బాడుకా కుట్టని అన్నం వస్తుందా ఉట్టిగానే పెట్టన్నా వీనికి ఆకులో మోతకాకులో పొలగాళ్ళు అందరూ మోతకాకులో పోతారు నీ తోటోళ్ళు లూసుతో పోయి మోతకాకులు తెంపుకొని రాపో ఇస్తారు ఇచ్చి ఊరి ఉన్న పైసలన్నీ ఉన్న పైసలన్నీ పసిపోరాన్ని తోలుతావా నువ్వు ఊసం తింటా అనేనా తింటలేనా పుణ్యానికేనా పుణ్యానిగా నంద నంద తోటి పిల్లగాళ్ళతోటి ఆకుల కచ్చి పిల్లగాడు అడిలో ఎదురుగని అప్పుడు ఆ ఇసామిత్రుడు అరిచేతులు అంజనవే చూచిండు అంజనవే చూసే మరి కర్చంద్ర మర్ర అది కాడికి బాపరయిండు మరి ఆనాడు ఎంత ఆ చంద్రపతి బామన్ల ఇంటి కాడు ఉన్నది పిల్లగాడు ఆకుల కచ్చిండి వీడు సత్యవెట్ట తప్పాలి అని భగవంతుడు పుట్టుమని ఆనాడు ఎంత ఒక మోదు ఎట్టు పుట్టి మోదు ఎట్టు విన కారణాల పుట్ట పుట్టింది మరి పుట్టలోనే మోదు ఎట్టు పుట్టా నిండి ఆకున్నాయి పుట్టల భుజంగుడై ఉన్నాడు ఆ పిల్లగాడు ఆకులు తెంపుకుంటా వచ్చి ఆనాడు ఎంత పుట్ట మీద పాదం పెట్టి తెలియనోడు మీదికి చూసుకుంటూ ఆకులు తెంపినప్పుడు పుట్టలున్న పాము కోరిక మూత పెట్టి ఆనాడు పుట్ట మీద పాదం పెట్టేప్పుడు లోహితుడికి కరిసి విషం పోసింది దేవుడా కరిసి విషం పోసి పుట్టల గుంజుకున్నది పుట్ట మీద లోహితుడు ఆకులు తెంపుకుంటారు రమాన విషం ఎక్కింది కన్ను పచ్చబడ్డాయి నాలికే దొడ్డయింది కాదు అయ్యో అయ్య పుట్ట మీద ఊడినాడు లోహితుడు పుట్ట మీద ఊడినాడు లోహితుడు ఎవరాది కచ్చినారు బాలునికో ననగన్నా నా తండ్రి హరిశ్చంద్ర నా తల్లి చంద్రవాతి అడవిలా నా పానం పోతున్నదే నన్నుగా నావు గాని నావు నారాతగా నాదేదే నావా ఒక్క కొడుకురు గాని నావు ఒక్క కొడుకురు గాని చంద్రవతి ఏం సుఖపడ్డవా నావా ఎందుకాని కన్నవా నావు నేను పుట్టాక ముందు నావా ఎన్నెని పాపాలు చేసి నన్ను కన్నవే ఏ నోవు నోవినావే నావా ఎందుకని కన్నవవ్వా నీ కడుపులో ఎవరు చూడాలి సాగు నాదైతదా
పక్కకు వరి గడ్డి లేని సావైతదా అరే అవ్వా చంద్రవతి దేవి ఇవాళ నా పానం పోతుంది అవ్వా అడవిలో నా పానం పోయేటప్పుడు నన్నగన్న తండ్రి హరిచంద్ర మహారాజా అవ్వను నన్ను అంగత్తా మీ పోయినవు నాయనా నువ్వు ఎక్కడ పోయినవో తెలియదాయమ్మా అటు తండ్రి గారి కొడుకునైతే ఇటు తల్లి గారి కొడుకునైతినా నేను అల్లగాని అల్లలోనా నావు నడమంత్రం సాగు కూడా నారాయణ అందుకే అన్నారు ఈ ఆడదూడి వంగ పెళ్లి గ్రామంలోనా ఈ మహారాజు లక్ష్మ పానం పోయేటప్పుడు పోలేక ప్రాణం పొరడారి ఆఖరి జీవనం ఆరిపోయేటప్పుడు కన్న తల్లి ఎవరాది కచ్చల కడుపుతోడి ఇద్దరు కొడుకుల కన్నది వరి పెద్ద కొడుక అది వరే చిట్టు వాళ్ళు నేను పోతున్నారా నా చిన్న కొడుక తిరుపతి నేనుండగానే నిన్ను దాచుకుంటి కొడుక ఇవాళ నువ్వు మీ బాబు వచ్చిన్నాడు కొడుక మీ అన్నగ్గి వచ్చిండురా ఇవాళ నేను దచ్చిన్నాడు కొడుక తిరుపతి నువ్వు మని ఉంటే నువ్వు నాకగ్గి పెడతావనుకుంటున్నావనుకున్నా కొడుక ఇవాళ నీకు నిన్ను పోగొట్టుకొని నిన్ను అవుతావా ఎత్తుకుంటున్నా కొడుక తిరుపతి నేను దచ్చిన్నాడు నువ్వు ఇవాళ మని ఉంటే నాకు అగ్గి పెట్టి 11 రోజులు పక్కకుండి నన్ను ధర్మంగా దానం ఎత్తువా కొడుకు అయ్యో ఇంతమందిలోనా లచ్చవ్వా ఎడగారా రాదు లచ్చవ్వా ఇద్దరు బిడ్డలాలా ఓ బిడ్డ కనకవ్వా నా బిడ్డ సిద్ధవ్వా నా కొడుక తిరుపతి ప్రారంభమైనాడు ఓ కోడల మంజులా తిరుపతి పోయినాడు ఏమన్నాడు భార్య మంజులా ఇక నేను పోతన్న భార్య నీ అల్ల కాని అల్ల మరి చిన్ననాడు మరదో కల్లా దంట పాయిరాలా దంట భార్య మంజులా ఇక నేను పోతన్న భార్య ఎట్టోడ ముంటోడ మన కడుపులొక్క కొడుకుంటే కాలు వేయిరోడ కన్ను వేయిరోడ నీకొక్క బిడ్డ భార్య మంజులా ఓ భార్య మంజులా అల్లగారి అల్ల నిన్ను నల్ల తీరా గట్ట నడి గొమ్మోలే నిన్ను ఆగమైనా అత్తగోలే లచ్చబోయినాడు కొడుకులు కోడళ్ళు బిడ్డలు నల్లులు మనములు మనవరాళ్ళు అది కచ్చినట్టు అయ్యాంగా వనా బాణమైనా పోతున్నా చూడాలి సాగు నా సాగు కుక్క సాగు అయిపోయా నా రాత కోటి గీత ఆనాడు చంద్రుడు విలవిల కొట్టుకొని లోకి తక్షణ పానం వేయింది అయ్యా ప్రాణం పోయి పుట్ట వినబడి ఉన్నాడు మరి అడవిలో ప్రాణం వేయినాడు ఎంట వచ్చిన పిల్లలు ఏమన్నారు ఆకులంతా తెంపుకొని చూసి ఎంట వచ్చిన పానం ఎంట వచ్చిన వాళ్ళు చూద్దాం మరి జ్ఞాన చేరిన వాళ్ళు అంత చిన్న పోరాడు ప్రాణం వేయింది అడవిలో ప్రాణం వేయింది వాళ్ళ అవ్వతోడు చెప్తామని పిల్లలు అన్నాను చంద్రావతి అయ్యా మేమందరం నీ కొడుకుతో మరి కొడుకుని తీసుకొని ఆకులో పోయిన పిల్లగాను నీ ఇల్లిట వేయింది చెరువు గండి వేయింది నీ ఇంత దీపం పోయి బయట మెరుగుతుంది
అడవిరా నీ కొడుకు ప్రాణం పోయిందే అవ్వా మనక పాంగారు ఎంతవరకు అడవిలో నీ ప్రాణం అటువంటి కొడుకు ప్రాణం పోయిందన్నప్పుడు తల్లికి గుండెలని గుబిలు పన్నాయి ఇంద్రవతి దేవి కొడుక లోయి తగ్గుతున్నారు ఎంతవరకు అయినా చూడు పోను ఒక గడియ రానొక గడియ ముక్కాన 3 గంటలు పోయినాడు మనకు వస్తానంటివి కొడుక బ్రాహ్మణి అన్నపూర్ణ ఏమన్నదే అమ్మా బ్రాహ్మణి అన్నపూర్ణమ్మ నీకు దండం పెడతాను అడవిల వరకు చూడు ఆకులకు నా కొడుకు పోతే ప్రాణం పోయిందట నా కొడుకు దగ్గరికి పోతానమ్మా కాలువాయ బాబు రెక్కవాయ బాబు నడుంబాయ తలకాయ బాబు రాములోదు వస్తే కాళ్ళు వచ్చే గుర్రం కూర్చున్నట్టు నిలబడతానే చచ్చిన వాళ్ళు లేస్తారా ఆయన నేను అసడుదానా లేస్తారా మరి సచిన వాళ్ళు లేస్తారా ఏడిచిన ఆయతవతి వాడు నా కాళ్ళు వస్తే రెక్కలు వచ్చే చంద్రి అవ్వతోడైతే నువ్వైతే నా పెళ్ళని వాయేది ఉంటేనైతే ఏం చేస్తావురా నిన్ను పానంతో పోస్ట్ మార్టం చేపిస్తున్నా పాడుకో సచ్చినాక పానంతో చేస్తే బతారా నేను శంక ఎగురరా నేను పోతే ఎగిరినట్టు ఎగురా నాన్నవా కాదు పానంతో చేస్తే కాదు పానంతో చీరుతా అంట బట్టి నీ కోచిన ఎగిరన్నట్ట కదా మంట మాటదా కారపడి పోతాడట ఇక ఏమైనా గుర్రం నిలబడతావు నీ మీద మన వద్దలు అంజ వస్తే నువ్వు అవ్వ పుట్టలేదు నువ్వు అయ్యకి పెట్టలేదే నేను పందికి పెట్టినా చంద్రవతి దేవి అటువంటి చూడు అన్న పూర్వ మొగం చూసింది ఎంతవరకైనా పోయినోడు లేస్తాడా ఎంతవరకైనా చూడు ప్రాణం పోయినాక వేనాడు మనకు లేస్తాడు అన్నది కాళ్ళు వద్దు ఏళ్ళు వద్దు అటువంటి వరకు నువ్వు నా ప్రాణం పోతుందని అన్నప్పుడు గుండెలా నీకు విలువని కొడగాలో దగ్గర నీ ప్రాణం పోగానే నాదికి వచ్చినా నాయన బ్రాహ్మణి ఎంతవరకైనా చూడు అటువంటి అమ్మమ్మ అది నారాయణుడు ఏమమ్మ కన్న తల్లి అన్నపూర్ణ ఏమమ్మ కన్న తల్లి అన్నపూర్ణ అలైన వద్దవడ్డే కదలిరో అలైన వద్దవడ్డే కదలిరా పేరన్న వద్దవడ్డే కదలిరా గుండెలకు విల్లు అనే కదలిగో గుండెలకు విల్లు నారాధ పాడువాడా కన్న కొడుకు వేనాడు వెనక ప్రాణం పోయిందంటే కఠినము వేనాడు వెనక తలుచుకుంటా బ్రాహ్మణి అన్నపూర్ణ నువ్వు కన్న తల్లి కదా కదా దాని బాబా నీకు దండం పెడతానే నా కొడుకు చేసే మరి నేనే చేసి అక్కడ అన్నం పెడితే ఇంటిలో మేము పుట్టడు పని చేస్తున్నామా నువ్వు అగిరుడి తినదారు వెళ్ళిన ముగ్గురు వేసిన నీటి ముందర కనుక నేను బోళ్ళు తోమిన పాసాలను తోమిన నీ ఇచ్చిన సీరలు ఇంటికి వచ్చినావా నీకు దండం పెడుతున్నావా నేను రాజుల కులముల ఉడ్డి పోనాయినా పుచ్చగాళ్ళ బతుకు రాజే భగవంతుడా పుచ్చగాళ్ళ బతుకు రాజే భగవంతుడా ఆఖరి చూపుల నా కొడుకు మగవన్న చూసుకుంటా అమ్మ అన్నపూర్ణదేవి నీకు దండం పెడతానమ్మా ఇవాళ నా కొడుకు పోయినాక నాకే ఉన్నది నా భర్త పోయినా భాగ్యమాయే
నాటువంటి వెనక భర్త నా కొడుకు అక్కడ ప్రాణమాయన నేను ఉండేందుకు నేను ఉండేది పరమవ్వ నారాయణ కాదంటే నేను ముగ్గుదో చంద్రవతి కన్నీరుకు చెప్పనలు లేదు అయ్యా పాపకారి అరుణపుర్ణమ్మ అప్పటికైనా ఇప్పటికైనా ఆడిదానికి ఆడిదే చెత్తురు ఉంటది. మరి ఎంతైనా కూడా అరుణాపూర్ణ కనిగిరం లేదు, మొగోనికి ఆడిదానికి చెత్తురుతో ఉండదు. ఉన్నా కానీ అప్పుడే నిలవిన దెబ్బలు తేలిపోతుంది. ఆడిదానికి ఆడిది చెత్తురు కాచబడ్డ ఆడుతా మాట మర్చిపోదు. అమ్మా నీ కొడుకు దత్త నాకేందో అని ఆ నిద్రపోయేదాకా కాళ్ళు వచ్చినప్పుడు ఆ భామని బచ్చే చూచిండు. ఓ తల్లి చంద్రవతి మరి కాళ్ళు అలికిరి లే, మరి చేతులు అలికిరి, నోటి మాట అలికిరి కానియం. నా భార్య లేచినా మరి నేను పోనీది. అమ్మా ఒకటి మేలు మనం కొడితే భగవంతుడు మనం మేలు కొడతాడు. మానవుని కాలే గట్టు కనబడితే వచ్చగత్తులు కనబడి ఏ మానవుడైనా ఇంత డబ్బు ఉన్నది ఇంత రక్తం ఉన్నదని ఎల్లకాలం తెగ మురవరాదు. ఇంత డబ్బు ఇంత రక్తము ఎల్లకాలం శాశ్వతం కాదు. మరి ఆ యాదుడే నీ కొడుకు దగ్గర వమ్మన్నాడు తండ్రి. ఎంట వేయ పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నవ్వితే వాళ్ళు ఏతో వేయిలో ఏ పక్క వేయిలో ఇటు ఉత్తరం వేయిలా దక్షిణం వేయిలా తూరు వేయిలా అడవిలో ఎక్కడ నీ కొడుకు ఎక్కడ దక్షింది తెలియదాయే. వచ్చినప్పుడు వాళ్ళతో పోతే నీకు చూపెట్టు ఆ కొడుకు ఎక్కడ పడి చచ్చిపోయింది నీకు తెలియదాయే. వెలుక చెట్టు కింద 1000 తొవ్వలు అమ్మా, ములక చెట్టు కింద 300 తొవ్వలు. నీ కొడుకు ఈ పక్క వేయింది తెలియదు, గిడి వేయింది తెలియదు, గిడి వేయింది తెలియదు. అడిగి ఎక్కలెంకులు ఆడుకుంటావో పొమ్మన్నాడే అవ్వా. అయ్యో అరే రామా కన్న కడుపు కండి పెట్టి వారిని తెరవ పుంగ పెట్టి కొడుక బ్రహ్మాలు ఒక కొడుకు అని ఒళ్ళ పెట్టుకొని చదువుకున్నారా అయ్యా. నిన్ను కాకి కొట్టాకుంటా కథ కొట్టాకుంటా నిన్ను చదువుకున్నా కొడుకాగడాలైతుంది. కోమటి వేనాడు వరకు బ్రాహ్మణి అన్న పూర్ణమ్మకం చూసి భయపడేది కొడుక. సలన్నమ్మ కనుక నేను కొంగు తాడు పట్టుకొని పోయి నీకు అన్న వేత తినటోనివిరా. అయ్యో కొడుకం ఆకాటలాయింది ఆకాటలాయింది ఎక్కడో తవ్వు కొడుక. కొడుకం ఆకాటలాయినా పోతుంది ఎంతవరకు
లేడు కొడుకు అడవిల వరకు చూడు అక్కడిక్కడ తిరుగుతాంటే మీద మిన్ను కుట్టది కింద తల్లి కాలుతాంది వలసిన పప్పులో చిన్న వరకు శిలపల రక్తాలు కారుతున్నాయి రామయ్యో కొడుక యాడా పోతీనా కొడుక ఎక్కడ పోతీనా కొడుక